ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారికి ఎంతో ఇష్టమైన మహల్సాపతి గారి కోసం తెలుసుకుంటున్నాం కదా. మరికొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి మహల్సా గారి భార్యకు కూతురికి వైరల్ ఫీవర్ వస్తుంది. అక్కడ ఉన్న డాక్టర్స్ చెప్తారు, ఇది వైరల్ జ్వరం, ఎన్ని మందులు ఇస్తారో. మహల్సాపతి ఆ మందులన్నీ పట్టుకొని మసీదుకు వచ్చి బాబాని అనుమతి అడుగుతారు. బాబా, ఈ మందులు వాడవచ్చా వద్దా అంటే బాబా చెప్తారు, మహల్సా, నువ్వు ఎలాంటి మందులు వాడవలసిన అవసరం లేదు, వారి బాగోగులన్నీ నేనే చూస్తాను, వారి బాధ్యత నాదే అని చెప్తారు. అప్పుడు మహల్సాపతి మసీదు బయటికి వచ్చి ఆ మందులన్నీ పారేస్తారు. ఆ వ్యాధితో బాధపడుతున్న రోజుల్లో బాబా ఏం చేస్తారంటే మసీదు చుట్టూ తిరుగుతూ ఒక కర్ర పట్టుకొని, రా, నీ శక్తి ఏమిటో చూస్తాను, నా చిన్న సటకాతో నా తడాకా ఏమిటో నీకు చూపిస్తాను అని గట్టిగా కేకలు వేస్తారు. ఆ సమయంలో మహల్సాపతి అదంతా చూస్తూ ఉంటారు. ఏంటి బాబా ఇలా చేస్తున్నారని మహల్సాపతికి ఏమీ అర్థం కాదు. 2 రోజుల్లో వారి భార్యకు కూతురికి ఆ జ్వరం తగ్గిపోతుంది. ఆ ఇద్దరుకు అప్పుడు మహల్సాపతికి అర్థమవుతుంది, ఓహో, బాబా ఆ వ్యాధిని తరిమి కొట్టారని. చూసారా, బాబా గారి మాటే ఆ రోజుల్లో వ్యాధిని మటుమాయం చేసేది. ఇంకొకసారి మహల్సా భార్యకు కణితి వస్తుంది, కానీ ఆమె భర్తకు చెప్పకుండా బంధువుల ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ అక్కడ తగ్గిపోతుంది అని అనుకుంటుంది, కానీ పెద్దదయ్యి నొప్పి భరించలేకపోతుంది. బాబాకు ఈ విషయం తెలిసి మహల్సాపతికి చెప్తారు, నీ భార్యకు కణితి వచ్చింది, నేను ఆ కణితిని తగ్గిస్తాను అని చెప్తారు. ఆమె ఊరు నుంచి రాగానే మహల్సా అడుగుతారు తన భార్యను, నీకు కణితి వచ్చిందా అని అడిగితే, అవునండి, చిన్నదిగా ఉంది, అందుకని నేను మీతో చెప్పలేదు, ఊరికి వెళ్ళేసరికి కణితి పెద్దదైపోయింది అని చెప్తుంది మహల్సాపతి భార్య. బాబా నాతో చెప్పారు, ఆ కణితి నేను తగ్గిస్తాను అని అన్నారు, నేను బాబాను ఖండోబాని వేడుకున్నాను అని చెప్తారు మహల్సా. అవునండి, నాకు కణితి వచ్చింది కానీ బాబాను వేడుకోగానే తగ్గిపోయింది అని చెప్తుంది మహల్సా భార్య. బాబాను సర్వస్య శరణాగతి చేశారు కాబట్టి బాబా వారి కుటుంబాన్ని చల్లగా చూశారు. మహారాష్ట్రలో మార్గశుద్ధ పౌర్ణమికి ఖండోబా ప్రసిద్ధ ఆలయం ఉంది జజోరిలో. అక్కడ ప్రతి సంవత్సరం మహల్సాపతితో పాటు అందరూ వెళ్ళి వచ్చేవారు. చాలా ఘనంగా జరుపుకుంటారు. ఆ వేడుకకు మార్గశుద్ధ పౌర్ణమి ఫిబ్రవరిలో వస్తుంది. మహల్సాపతి ప్రయాణం అవుతారు. బాబా రూపాయి పావలా ఇస్తారు. నువ్వు ఇది ఖండోబాకి ఇస్తావో దారి ఖర్చులు చేసుకుంటావో నీ ఇష్టం అని చెప్తారు బాబా. ఎప్పుడు మరి ఇంకేవి ఇవ్వలేదు. ఆ రూపాయి పావలా మాత్రమే 3 నాణాలు బాబా ఇచ్చారు. సరే అని జజోరికి ప్రయాణం అవుతారు మహల్సా తన బృందంతో పాటు. పల్లకీతో పాటు ప్రయాణం అవుతారు, బయలుదేరుతారు. దారిలో తెలుస్తుంది అక్కడ విపరీతంగా ప్లేయింగ్ ఉంది అని. అప్పుడు అందరూ అంటారు, అక్కడికి వెళ్ళి మన ప్రాణాలను పణంగా పెట్టడం ఎందుకు, ఇక్కడి నుంచే ఖండోబాని దర్శించుకుందాం, ఇక్కడి నుంచే ఖండోబాని పూజించుకుందాం అని అంటారు. అప్పుడు అక్కడే పల్లకీ దగ్గర నిలబడి ఆలోచిస్తూ ఉంటారు, ఏం చేద్దామా అని మహల్సా. ఇదేమిటి ఇలాగయింది అని. బాబా అనుమతి ఇచ్చారు కదా, ఖండోబా దర్శనం చేయకుండా ఎలాగ వెనక్కి తిరిగి వెళ్ళాలి షిరిడీకి అని. అప్పుడు పల్లకికి ఇంకో పక్కన బాబా ప్రత్యక్షమై ఇలా చెప్తారు, ధైర్యం చెప్తారు మహల్సాపతికి, నువ్వు వెళ్ళు, నేను నీతోనే ఉన్నాను అంటారు బాబా. అప్పుడు మహల్సాపతికి ధైర్యం వస్తుంది. అందరికీ చెప్పి జజోరికి వెళ్ళి ఖండోబా దర్శనం చేసుకొని సురక్షితంగా షిరిడీకి తిరిగి వస్తారు. బృందంలో వారు ఎవ్వరికీ కూడా కలరా సోకకుండా బాబాయే చూసుకొని యాత్ర సఫలీకృతం చేస్తారు బాబా. తిరిగి వచ్చాక మసీదుకి వెళ్తే బాబా ఇలా చెప్తారు, మహల్సా, నేను కూడా నీకోసం జజోరికి వచ్చాను తెలుసా, నీతో పాటు నాకు కూడా ఖండోబా దర్శనం అయింది అని చెప్తే అప్పుడు అర్థమవుతుంది బాబా ఎప్పుడూ నాతోనే ఉంటారని దృఢమైన నమ్మకం ఏర్పడుతుంది మహల్సాపతికి. ఇంకొకసారి జజోరి యాత్ర చేసేటప్పుడే అప్పట్లో చాలా కండిషన్స్ ఉండేవి. బ్రిటిష్ ప్రభుత్వంలో గుంపులుగా వెళ్ళే వారికి పాసులు ఉండాలి. మహల్సాపతి బృందంలో అందరికీ పాసులు ఉంటాయి, ఇద్దరికి మాత్రం పాసులు లేవు. వెళ్ళే దారిలో పోలీసులు తనిఖీ చేస్తారు. అప్పుడు ఆ ఇద్దరు కుర్రవాళ్ళని ఆపేస్తారు పాసులు లేవని. వాళ్ళిద్దరిని బంధిస్తారు. అప్పుడు మహల్సాపతి వెళ్ళి ఆ ఆఫీసర్ను బ్రతిమాలుకుంటారు, మేము దైవం కోసం వెళ్తున్నాం,
ఖండోబా దర్శనానికి వెళ్తున్నాము అని ఆ ఆఫీసర్ని ఎంతోసేపు బ్రతిమలాడతారు. అప్పుడు ఆ పోలీసు, సరే మీరు ఈ ఊరి కరణాన్ని వెళ్ళి అనుమతి అడిగి ఒక పత్రం తీసుకొని రండి అని చెప్తే మహల్సాపతి ఆ ఊరి కరణం దగ్గరికి వెళ్ళి చాలాసేపు బ్రతిమలాడతారు. మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అన్నీ అడుగుతారు. అహంకారం ఎక్కువ ఆ ఊరి కరణానికి. అక్కడ ఒక అలవాటు, ఏ ఒక్క పని చేయించుకొని కానీ అనుమతి రాయుడు ఆ కరణం. అయితే సరే నేను ఒక పని చెప్తాను, చేస్తావా అంటారు ఆ కరణం. అలాగే చెప్తానయ్యా, మీరు చెప్పండి అయ్యా, నేను చేస్తానంటారు మహల్సా. ఆ చెట్టుని వంటకర్రలుగా మార్చిస్తే అనుమతి పత్రానికి సంతకం చేసిస్తానంటాడు ఆ కరణం. సరే అని మహల్సా ఒక గొడ్డలిని తెచ్చి ఇమ్మని చెప్తారు. తెచ్చిస్తారు. 2 దెబ్బలు వేసేసరికి ఆ గొడ్డలు విరిగిపోతుంది. మళ్ళీ ఇంకొక గొడ్డలు తెచ్చిస్తారు. మళ్ళీ అది కూడా 2 దెబ్బలు వేసేసరికి అది విరిగిపోతుంది. అప్పుడు ఆ కరణం మహల్సాని పిలిచి అడుగుతారు అన్ని విషయాలు. అసలు మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మీ వివరాలన్నీ చెప్పండి అని అంటే అన్ని విషయాలు చెప్తారు మహల్సా. అప్పుడు మీరు చాలా పుణ్యాత్ములు, నన్ను క్షమించండి అని చెప్పి అనుమతి రాసిస్తాడు ఆ కరణం. బాబాగారి దయ వలన మంచిగా యాత్ర ముగించుకొని వస్తారు షిరిడీకి. మహల్సా గారికి తెలిసిన 2 విషయాలు ఏంటంటే, ఒకటి బాబాను ధ్యానించడం, రెండవది ఖండోబాని పూజించడం, ఆరాధించడం. ఇంకొకసారి ఏం జరుగుతుందంటే, మహల్సాపతి ఊర్లో లేనప్పుడు మసీదు నుంచి బాబా చాలా కోపంతో, ఒక్కొక్కసారి బాబా కోపం వచ్చినప్పుడు మసీదు వదిలి షిరిడీ వదిలి వెళ్ళిపోయేవారు. అలాగే చాలా కోపంతో నన్ను ఈ నూనె వ్యాపారులు చాలా చికాకు పెడుతున్నారు, నేను ఇంకా ఈ మసీదులో ఉండలేనని చాలా వేగంగా వెళ్ళిపోతారు. మహల్సాపతి వచ్చి మసీదులో చూస్తే బాబా ఉండరు. వెళ్ళి భార్యను అడిగితే బాబా కోపం వచ్చింది, చాలా వేగంగా ఎటో వెళ్ళిపోయారని చెప్తుంది. అది విని కూలబడిపోతారు మహల్సాపతి. భార్యతో చెప్తారు, ఇలా చూడు, నేను నా పరమాత్మను వెతుక్కుంటూ వెళ్తున్నాను, ఆయన దొరికితేనే నేను మళ్ళీ తిరిగి షిరిడీకి వస్తాను, ఆయన దొరకకపోతే నన్ను నా శరీరాన్ని కోసం మీరు ఎవ్వరూ వెతుక్కోవద్దు అని చెప్పి వెళ్ళిపోతారు మహల్సా. బాబా రూయి అనే గ్రామంలో ఆంజనేయస్వామి ఆలయంలో కనబడతారు. అందరినీ వెతుక్కొని అడుగుతూ మహల్సాపతి వెళ్తారనమాట. బాబా రూయి అనే గ్రామంలో ఆంజనేయస్వామి ఆలయం దగ్గర కూర్చున్నారని కనుక్కొని అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి బాబా కోపంతో రాళ్ళు విసురుతూ ఎవరినో చాలా కోపంగా తిడుతూ ఉంటారు. అప్పుడు మహల్సా బాబా దగ్గరికి వెళ్ళి చాలాసేపు బ్రతిమలాడతారు. ఎంతగా బుజ్జగిస్తారో ఇలా చెప్తారు, బాబా నువ్వు లేనటువంటి ఆ షిరిడీకి నేను వెళ్ళలేను, నువ్వు రాకపోతే నేను కూడా షిరిడీకి వెళ్ళను, నేను నిద్రాహారాలు మాని నీ పాదాల దగ్గరే నా ప్రాణాలు విడుస్తాను, కానీ నువ్వు నన్ను ఎంత కోపగించుకున్నా నిన్ను వదిలి నేను వెళ్ళను బాబా అని చెప్తారు మహల్సాపతి. ఆ రోజు సాయంత్రానికి శాంతించి మళ్ళీ షిరిడీకి వస్తారు బాబా. తిరిగి వచ్చి మసీదులోని కూర్చుంటారు. మహల్సాపతికి ఎంత మొండి పట్టుదలో చూసారా. ఆ రోజు మహల్సాపతి కానీ లేకపోతే మనకు ఆ పరమాత్మ ఎలాగ దొరుకుతారు. ఎంతగా మహల్సాపతి బాబాను ప్రేమించి ఉంటే బాబాను 60 సంవత్సరాలు షిరిడీలో ఉన్నారు. 76 గంటలు బాబా శరీరం తన ఒడిలో పెట్టుకొని ఈగలు కూడా వాలకుండా చూసుకున్నారు ఆ తండ్రిని, మన పరమాత్మని. మహల్సాపతి లేకపోతే బాబాను మనం ఊహించుకోలేం కదా. మరికొన్ని విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై.